రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న జల వివాదం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా కృష్ణానది జలాల పంపకంపై ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ జలదోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ ఈ పరిస్థితికి మీరే కారణమంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి వాటాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. జల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటు బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్ లో లభ్యమవుతున్నటువంటి 811 టీఎంసీల నీటికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా కూడా ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలంతా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో 811 టీఎంసీల నీటి లభ్యతకు రెండు ప్రాజెక్టులు ఇక ఇటు ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా మొత్తం గత 10 సంవత్సరాల నుంచి అపెక్స్ కమిటీ నిబంధనల ప్రకారం నీటి వాటాలను పంచుకుంటూ కూడా ఇక రైతాంగానికి నీరునిస్తూ వస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 22 లక్షల ఎకరాలకు సాగు అందించే దిశగా కూడా ఆ ప్రాజెక్టు డిజైన్ చేయబడింది. అదేవిధంగా శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్లో వస్తున్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా ఉన్నటువంటి 811 టీఎంసీల నీటిలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కావచ్చు, తాగునీటి అవసరాలకు మొత్తం కలిపి కూడా 299 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలంటూ అపెక్స్ కమిటీని అప్పట్లో 10 సంవత్సరాల క్రితమే నిర్ణయం జరిగింది. తర్వాత 512 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకునేలా కూడా ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు అపెక్స్ కమిటీలో అయితే తీర్మానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 9.5 సంవత్సరాల నుంచి కూడా 811 టీఎంసీల నీటిలో దాదాపు 70% అంటే 66% పైగా నీటిని ఏపీ ప్రభుత్వం తమ ప్రాంతానికి వినియోగించుకుంటుంది. అదేవిధంగా 36% నీటిని తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంత రైతుల కోసం, అదేవిధంగా తాగునీటి, సాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం జల వివాదాల రెండు రాష్ట్రాల మధ్య అయితే చిచ్చు రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక తెలంగాణ వాదన బలంగా వినిపిస్తున్న తరుణంలోనే ఇక నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో ఇక 811 టీఎంసీలలో మొత్తం 572 టీఎంసీల నీరు తెలంగాణకు రావాలంటూ కూడా దీనికి బీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణం అంటూ ఇటు ఇరిగేషన్ శాఖతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నటి రోజున ఇటు కేంద్ర జలశక్తి శాఖ వనరుల ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాదన బలంగా వినిపించాయి. ఇప్పటి వరకు 299 టీఎంసీలు ఉన్నటువంటి తెలంగాణ వాటాని మొత్తంగా 572 టీఎంసీల కంటే దాదాపు ప్రస్తుతం వస్తున్నటువంటి 811 టీఎంసీల వాటాలో 71% వాటా వరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు, తాగునీటి అవసరాలకు ఇచ్చే విధంగా తీర్మానం జరగాలంటూ కూడా తమ వాదనని కేంద్ర జలశక్తి వనరుల శాఖ వద్ద చెప్తూ వస్తోంది. దీంతో ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు 811 టీఎంసీలకు సంబంధించిన నీటిలో అయితే స్పష్టత రావాలంటే అపెక్స్ కమిటీలో ఇప్పటివరకు 10 సంవత్సరాలు జరిగినటువంటి అగ్రిమెంట్లో భాగంగా సెప్టెంబర్ 2026 వరకు ఇదే రూల్ కొనసాగే అవకాశం అయితే కనపడుతోంది. ప్రస్తుతం సాగర్ డ్యామ్ పైన ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రాంతం నుంచి వర్షాలు బాగా వచ్చి సాగర్ డ్యామ్ కూడా వరద వస్తున్న నేపథ్యంలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగుతూ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నింటికి కూడా నీటిని అండర్స్టాండింగ్లో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో ఇక రాజకీయ నాయకులు మాత్రం సాగర్ వైపుకు నీరు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి జల వివాదాన్ని మొత్తం తెరకెత్తుకొని ప్రతిరోజు మాటల యుద్ధం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకుంటూ కూడా ఇక జల వివాదాలపై చర్చకు రావాలంటూ కూడా ఇక సవాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక మరొక వైపుకు రైతాంగం అంతా కూడా వ్యవసాయ పనులకు నిమగ్నం అవుతున్న తరుణంలోనే ప్రస్తుతం జల వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలు రాష్ట్ర ప్రజలకు నీటిని అందించి వ్యవసాయం సమృద్ధిగా సాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆశిద్దాం. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.